హలో సార్ చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎస్ఐ గారు. అదే మొన్న అన్నయ్య మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది కదా! యాక్సిడెంట్ జరిగింది కదా! ఆ యాక్సిడెంట్ ఏంటా అని అనేసరికి శాలిని అక్కడికి వచ్చి వింటూ ఉంటుంది. క్రాంతి ఎవరితో మాట్లాడుతున్నాడా అని. అది నార్మల్ యాక్సిడెంట్ కాదు సార్. అది మాత్రం ఖచ్చితంగా ఎవరో కావాలనే చేశారు. అది మర్డర్ అటెంప్ట్ కిందకే వస్తుంది. అది నార్మల్ యాక్సిడెంట్‌లా అస్సలు లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే క్రాంతి షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. క్రాంతికి నిజం తెలుస్తుందా ఏంటా అని అనేసరికి ఇలాంటివి చేసిందంటే ఖచ్చితంగా సునందే ఇలాంటివి చేస్తుంది అని చెప్పేసి సరే ఎస్ఐ గారు అది ఎలాగా ఏంటనేది కనుక్కోండి అని అనేసి ఇలాంటి పనులు సునంద మాత్రమే చేస్తుంది. దానికి అంతకు మించి ఇంకెవరికి అవసరం ఉండదు అని చెప్పేసి క్రాంతి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోగానే ఆ మాట వినగానే శాలిని షాక్ అవుతూ ఉంటుంది. క్రాంతికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎలా అనేది అనుకుంటూ ఉంటుంది. ఈ సునంద చేసిందా ఇంకెవరైనా ఉన్నారా ఎలా తెలుసుకోవడం అని అనేసరికి శాలిని షాక్ అవుతూ ఉంటుంది. క్రాంతికి డౌట్ వస్తుందని భయపడుతూ ఉంటుంది. ఎలా అయినా సరే క్రాంతిని డైవర్ట్ చేయాలి అనేది అనుకుంటూ ఉంటుంది. నేను మన బెడ్ మీద ఎంత నింద పడినప్పుడు నాకు చెప్పాలి కదా చంద్ర, నేనే ఉంటాను కదా నీకు తోడుగా, అలాంటిది నువ్వు నాకు చెప్పకుండా అని అనేసరికి నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నావు బావా, నీకు చెప్పి నేను ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి నువ్వు ఎప్పుడు వస్తావా ఇంటికి, ఎప్పుడు చెప్దామా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నాను తెలుసా మన బిడ్డ గురించి నీకు చెప్పాలని అని అనేసరికి, అయితే నాకు ఇప్పుడు అర్థమవుతుంది చంద్ర, మన బిడ్డ గురించి అడిగినప్పుడు నువ్వు మనసులో ఎంత బాధపడి ఉంటావో, ఎంత కుమిలిపోయి ఉంటావో నాకు ఆ విషయం ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేం లేదు బావా, కానీ నేను మాత్రం నీకు ఈ విషయం దాచిపెట్టాలని అనుకోలేదు, చెప్పాలని అనుకున్నాను కానీ సందర్భం రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను చంద్ర, మన బిడ్డ గురించి అంత నింద పడితే నేను ఎలా ఊరుకుంటాను, నేను నీకు ఉంటాను కదా, సరేలే ఇక నుంచైనా ఎప్పుడైనా ఏదైనా నువ్వు నాకు చెప్పు చంద్ర, నేను నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాను అని చెప్పేసి విరాట్ అంటూ ఉంటాడు. సరే బావా అని చెప్పేసి అంటూ చంద్ర అయితే విరాట్ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇద్దరు అలా ఉంటారు.